అభ్యర్థుల ప్రచారాలతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కుతోంది. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు ప్రజలతో మమేకం అయ్యేందుకు వినూత్న ప్రచారం చేపడుతున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో తెలుగుదేశం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. జమ్మలమడుగు తెదేపా అభ్యర్థి రామసుబ్బారెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని 150 కిలోల గజమాలతో సన్మానించారు. రాజంపేటలో తెదేపా అభ్యర్థి చెంగల్రాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మన్నూరు, బలిజపల్లి, సాతవీధి, నారపరెడ్డిపల్లిలో ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే ఎన్నికల్లో తమను గెలిపిస్తాయని కడప తెదేపా అభ్యర్థి అమీర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. కడప శివార్లోని ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కడప జిల్లా పులివెందులలో వైకాపా అధ్యక్షుడు జగన్ సతీమణి భారతిరెడ్డి ప్రచారం నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో భారతి జాతకం చూపించుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా నేతలు ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. నవరత్నాలను వివరించి ఓట్లు అభ్యర్థించారు. తాడిపత్రిలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ఓటర్లతో మమేకమవుతూ గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని కోరారు. కర్నూలు జిల్లా నంద్యాలలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం నేతలు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. సి బెలగల్ మండలం కంపాడు, గొల్లలదొడ్డి, కృష్ణదొడ్డి, బురాందొడ్డిలో కోడుమూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు, తెదేపా నేత విష్ణువర్ధన్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేశారు. నంద్యాలలో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. డోన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కెఈ ప్రతాప్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆదోనిలో తెదేపా అభ్యర్థి మీనాక్షినాయుడు తరపున ఆయన సోదరుడు వెంకట్రాముడు ప్రచారం నిర్వహించారు. ప్రపంచస్థాయి నగరంగా తిరుపతిని తీర్చిదిద్దిన తెదేపాకు మరోసారి అవకాశం ఇవ్వాలని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మ ప్రచారం నిర్వహించారు. దొడ్డాపురం రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో కార్యకర్తలతో కలిసి ఓటర్లను కలిశారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. సెట్టిపల్లి, మంగళం ప్రాంతాల్లో జరిగిన ప్రచారాల్లో పాల్గొన్నారు. ఐస్ క్రీం బండి నడుపుతూ, టీ అమ్ముతూ వినూత్న ప్రచారం నిర్వహించారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి హరికృష్ణ వినూత్న రీతిలో ఓటర్లను ఆకట్టుకుంటూ ప్రచారం నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బీఎస్పీ అభ్యర్థి పద్మజ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. జనసేన, వామపక్షాలు బలపర్చిన తనను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే చంద్రబాబుకు మరోసారి అవకాశం ఇవ్వాలని తిరుపతి తెదేపా ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి అన్నారు. నాయుడుపేటలో తెదేపా నేతలతో ఆమె సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే చంద్రబాబును గెలిపించుకోవాలని కోవూరు తెదేపా అభ్యర్థి శ్రీనివాసులరెడ్డి అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి హరికృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని సినీ నటుడు తారక్ పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి అబ్దుల్ అజీజ్ను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. గూడూరులో వైకాపా అభ్యర్థి వరప్రసాద్ స్థానిక నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా చీరాలలో తెదేపా అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి ప్రచారంలో పాల్గొన్నారు. రామకృష్ణాపురం వెంకటేశ్వరస్వామి దేవాలయం కూడలి, నవాబ్పేట, గొల్లపాలెం ప్రాంతాల్లో ఎమ్మెల్సీ పోతుల సునీతతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఎర్రగొండపాలెంలో వైకాపా అభ్యర్థి సురేష్ ప్రచారం నిర్వహించారు. దర్శి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి కదిరి బాపురావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటర్లను కలిశారు. ఇంటింటి ప్రచారం చేస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రకాశం జిల్లా రాచర్లలో తెదేపా పార్లమెంట్ అభ్యర్థి సిద్ధ రాఘవరావు ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి ర్యాలీ నిర్వహించారు.